Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలామంది క్రీమ్ లేయర్ అయితే జేఈ మెయిన్స్, బిట్ శాట్, త్రిబుల్ హైదరాబాద్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, టాప్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ ఎక్కువగా స్టూడెంట్స్, మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అడిగేటువంటి ఎగ్జామ్లో ఒకటి విట్ ట్రిబుల్ అనమాట. అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ కాలేజీ గురించి నాకు ఎక్కువ ఎంక్వైరీస్ వస్తుంటాయి కాబట్టి ఈ కాలేజీ గురించి మీరు ఎవరు జాయిన్ కావాలి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ కాలేజ్ అల్యూమిని అనమాట, సీనియర్ ఇక్కడ చదివి మంచి ప్లేస్మెంట్ కొట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేసి దాని ద్వారా తనకున్న ప్యాషన్తో ఒక ఐఐటి జేఈ అకాడమీ రన్ చేసినటువంటి విక్రమ్ దాచిపల్లి గారి మన స్టూడెంట్ పిలిచి ఈ విట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎవరికి సూటబుల్ అవుతుంది, మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఇక్కడ చదివారు, చదివిన తర్వాత తన స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారినే ఈరోజు మనం పిలిచి ఈ కాలేజీ గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూసినట్లయితే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఆ గ్రూప్స్లలో చదువుతున్న స్టూడెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. విక్రమ్ సార్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. ఈరోజు మీరు విట్ స్టూడెంట్ అనమాట. సో ఎప్పుడు మీరు విట్లో కంప్లీట్ చేశారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను 2010 పాస్డ్ అవుట్ అండి. 2006 to 2010 బ్యాచ్ అనమాట. సో విఐటి అనగానే ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. సో ఐ వుడ్ సే 4 బ్యూటిఫుల్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. ఓకే. సో అందరికి కూడా ఇంజనీరింగ్ లైఫ్ అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది. సో విఐటిలో చదివిన 4 years కూడా చాలా అద్భుతమైన సంవత్సరాలుగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే లైఫ్లో ఎంతో నేర్చుకోవడానికి అక్కడ నాకు ఇంజనీరింగ్ లైఫ్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషించిందని చెప్పాలి. ఫస్ట్ అసలు నేను విఐటికి వెళ్ళే ముందు ఈ ప్రాబ్లం చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళే వారికి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం చాలా వెనకబడి ఉంటాం. ఓకే. కాకపోతే విఐటిలో చాలా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. నార్త్ నుంచి వస్తారు, చైనా నుంచి వస్తారు, వేరే కంట్రీస్ నుంచి వస్తారు అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి. ఓకే. సో ఎస్పెషల్లీ నేను చదువుకునేటప్పుడు నా హాస్టల్లో, ఇది నా హాస్టల్ రూమ్ అయితే ఆపోజిట్ రూమ్లో చైనీస్ ఉండేవాళ్ళు. సో ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎంతసేపు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దీంట్లో ఉంటారు కాబట్టి దాంట్లో కొంచెం ఇబ్బంది పడతారు. నేను పడ్డాను. నాకు ఒక 1 to 1.5 years పట్టింది అంటే గ్రూవ్లోకి రావడానికి. చాలా కొత్తగా అనిపించేది. ఎంతసేపు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇస్తే టకటక చేసేయడం వచ్చు నాకు. కానీ ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ డే నేను క్లాస్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ క్లాస్ అనమాట అది. ఫస్ట్ ఇయర్లో అంటే 4 years కూడా ఇంగ్లీష్ ఉంటుంది విఐటిలో. లైక్ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్. ఓకే. ఆ ఇంగ్లీష్ క్లాస్లో వచ్చి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఇట్ వాస్ వెరీ ఎంబారసింగ్ ఫర్ మీ. ఆ టైంలో నేను మాట్లాడలేకపోయాను. వేరే నా క్లాస్మేట్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు చాలా బాగా మాట్లాడతారు కదా సార్ ఇంగ్లీష్ మీరు? ఆ 4 years విఐటిలో నేను నేర్చుకున్నా నేను. ఓకే. ఓకే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా డెవలప్ అయ్యేది నా ఆ 4 years టైంలో. అదే చెప్పాను, 1.5 years పట్టింది ఆ గ్రూవ్లోకి రావడానికి. అండ్ హిస్టరీ ఉంది మాకు ఒక సబ్జెక్ట్ ఫస్ట్ సెమిస్టర్లో. హిస్టరీ. ఓకే. ఓకే. ఇండియన్ హిస్టరీ ఉండేది. అండ్ కంపల్సరీ ఒక ఫారెన్ లాంగ్వేజ్ చేయాలి ఫస్ట్ సెమిస్టర్లో. ఈదర్ ఇట్ కుడ్ బి ఫ్రెంచ్ ఆర్ జర్మన్. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే నా స్టూడెంట్స్ ఉన్నారు, దే కీప్ అప్డేటింగ్ మీ. ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్ చేయాలి ఫస్ట్ సెమిస్టర్లో. సో కంప్లీట్లీ ఇంటర్మీడియట్ చదువుకి ఒక బీటెక్ వెళ్ళాక టోటలీ డిఫరెంట్ అనిపిస్తుంది. అరే నేనేమి నేర్చుకోలేదా ఇంటర్మీడియట్లో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే. అండ్ కోడింగ్ విషయం, నేను కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, సిఎస్సి అంటే మంచి ర్యాంకే కొట్టారు ఎంట్రన్స్లో. టాప్ 1000లో వచ్చింది. టాప్ 1000. ఓకే. సో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో నా క్లాస్మేట్స్ కొంతమంది నార్త్ ఇండియన్స్, వాళ్ళు అప్పటికే కోడింగ్లో బాగా వాళ్ళు నేర్చుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగు స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి అసలు ఈ నాలెడ్జ్ ఉండదు, కంప్లీట్లీ జీరో.
అంటే నేను చెప్పేది 2006 to 10 బ్యాచ్లో. ఇప్పటికి కూడా సార్ నాకు ఐఐటి పిల్లలు చెప్తారు కదా, నార్త్ వాళ్ళకి కోడింగ్ అంటే వాళ్ళకి సిలబస్లో అక్కడ ఇంక్లూడ్ అయి ఉందట్టుంది. అంటే సిబిఎస్ఈలో కోడింగ్ వచ్చి కంప్యూటర్ లాంగ్వేజ్ కోర్స్ ఒకటి ఉంటుంది, ఓకే ఓకే. బట్ మన స్టేట్ సిలబస్లో లేదు. చాలా అద్భుతంగా కోడింగ్ చేసేవాళ్ళు. సో అది చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించేది. నేను అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కోడింగ్. అండ్ నేర్చుకునే పద్ధతి కూడా ఇంటర్మీడియట్లో ఆల్మోస్ట్ అంతా స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. ఎస్పెషలీ కోచింగ్ స్టైల్లో ప్రతిదీ టీచర్ చెప్పి స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాక వీఆర్ కంప్లీట్లీ ఆన్ అవర్ ఓన్ ఫీట్. ప్రొఫెసర్స్ ఉంటారు కానీ ఓన్లీ ఒక గైడెన్స్ ఇచ్చేంత వరకే, డీటెయిల్గా ప్రతిదీ చెప్పి నేర్పించేంత అక్కడ ఉండదు. సో అక్కడ మనకు ఒక మెచ్యూర్డ్ విజన్ అనేది వస్తుంది. ఓకే, నాకై నేను నేర్చుకోవాలి, ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే నాకై నేను నేర్చుకోవాలి, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. సో అందుకే ఇవన్నీ నేను ఒక 1.5 years చాలా సఫర్ అయ్యాను. కాబట్టి ఇలాంటివన్నీ నా స్టూడెంట్స్కి ఉండకూడదని కరికులంలో అప్పుడప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంత్లీ వన్స్ ఒక డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి గెస్ట్ లెక్చర్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, పైథాన్ మీద, ఇట్లాంటి వాటి మీద అవగాహన కల్పిస్తాను ఇప్పుడు నా స్టూడెంట్స్కి. ఓకే, సో దట్ వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు చేసేవన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు తెలియదు దాని వాల్యూ, బట్ ఇంజనీరింగ్కి వెళ్ళినాక డెఫినెట్లీ నన్ను గుర్తు చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు చెప్తుంటాను కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, ఇవి నార్మల్ అకాడమిక్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన విషయాలు అని. ఓకే. సో ఇది నేను ఫేస్ చేసింది. కానీ ఆ 4 yearsలో నేను జాయిన్ అయినప్పటికీ పాస్ అవుట్ అయ్యే టైంకి కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, అందరితో మాట్లాడే విధానం కానివ్వండి, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, చాలా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ విఐటిలో. ఎనీ డీమ్డ్ యూనివర్సిటీలో చాలా క్లబ్స్ ఉంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళి ఎంతసేపు ఓన్లీ ఏదో సిజిపిఏ తెచ్చుకున్నామా లేదా అని చూడడం కాకుండా ఏదో ఒక దాంట్లో మన యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి. ఇట్ కుడ్ బి ద టెక్నాలజీ, లేకపోతే ఆర్ట్ కానీ, లేకపోతే ఈ మేనేజింగ్ థింగ్స్ కూడా ఉంటుంది. అంటే ఈ అన్ని ఏరియాల్లో విట్టు ఎంకరేజ్ చేస్తారు సార్? డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తుంది. చాలా ఏరియాస్ ఉంటాయి. అంటే ఎందుకంటే అడుగుతున్నానంటే కొంతమంది అంటే కొన్ని టాప్ ఐఐటీస్ ఎన్ఐటీస్నే కొంత మంచివి అంటారు, ఇలా డీమ్డ్ యూనివర్సిటీస్ వేస్ట్ అంటూ ఉంటారు. అలాంటి ఒక్కోసారి వీటిని కూడా అంటూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడు అనలేలే, కానీ ఇప్పుడు మీరు అక్కడ స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నాను. సో ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎన్ని ఏరియాస్లో ఎక్స్పోజర్ ఉంటుందంటే నేను కంప్లీట్లీ ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని చెప్తున్నాను కదా. బికాజ్ నా ఫ్రెండ్ అయితే కంప్లీట్లీ ఈ మేనేజ్మెంట్, ఈవెంట్స్ మేనేజ్ చేయడము, ఇట్లాంటి దాంట్లో ఇంట్రెస్ట్ చూపించాడు విఐటిలో. ఇప్పుడు దట్ ఈస్ హిస్ కెరియర్ ఆప్షన్. He is being a very good event manager today. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. ఇట్స్ ఓన్లీ త్రూ విఐటిలో ఉన్న ఎక్స్పీరియన్స్. తను విఐటికి వచ్చింది ఏదో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేద్దామని, బట్ హీ ఫౌండ్ హిస్ ప్యాషన్ ఇన్ మేనేజ్మెంట్. సో నౌ హీ ఈస్ పర్సూయింగ్ ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు. కొంతమంది ఇప్పుడు నాలాగే నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్, అతను వాడికైతే ఇంకా కంప్లీట్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, 10th వరకు తెలుగు మీడియం, 2 years మాత్రమే ఇంగ్లీష్ మీడియం. మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంత టఫ్ ఉంటుందో. చాలా టఫ్ ఉంటుంది సార్. అట్లాంటి స్టేట్లో విఐటికి వచ్చి ఈరోజు వాడు సేల్స్ ఫోర్స్లో ఒక టాప్ పొజిషన్లో ఉన్నాడు. వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్స్లో సేల్స్ ఫోర్స్ అనే కంపెనీలో జాబ్ రావడం చాలా కష్టం సార్. అది దాంట్లో ఉన్నాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ విఐటి. అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడికి వచ్చినప్పుడు, అంటే అక్కడ ఎవరు కూర్చోబెట్టి ఇది నేర్చుకోవాలని చెప్పరు. ఇట్ ఈస్ ది ఎన్వైరన్మెంట్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ఆ మిక్స్డ్ కల్చర్ కానీ, అక్కడ ఉన్న పియర్ గ్రూప్ కానీ, దానివల్ల మనం గ్రో అవ్వడానికి ఒక ఆపర్చునిటీ, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే దే ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్. ఇది ఉన్నప్పుడు డెఫినెట్లీ అది కూడా ఉంటుంది. కొంతమంది కంప్లీట్లీ అక్కడ ఉన్న 4 years కూడా టైం వేస్ట్ చేస్తూ
ఓన్లీ జస్ట్ ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యత ఇచ్చి ఏమి చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ ఉంటుంది ఉంటుంది డెఫినెట్. ఇది ఎక్కడ ఐఐటీస్లో కూడా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది అది. ఐఐటీస్లో కూడా ఉంటుంది. ఏది బీటెక్ కంప్లీట్ చేయలేక 4 ఏళ్ళ బీటెక్ని 8 ఏళ్ళు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. సో అల్టిమేట్లీ మళ్ళీ ఇట్ ఈస్ ఇండివిజువల్ థింగ్ అనమాట. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ 10th వరకు ఇంటర్మీడియట్ వరకు బాగా ప్రెషరైజ్ చేసి ఒక్కసారిగా ఆ ఫ్రీడమ్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం రాదనమాట. డిసిప్లిన్ పరంగా ఎలా ఉంటుంది సార్ అప్పుడు కానీ? డిసిప్లిన్ పరంగా యూజువల్లీ తమిళనాడు కాబట్టి తమిళనాడు కాలేజెస్ యూజువల్లీ చాలా స్ట్రిక్ట్. ఎస్పెషల్లీ అమృత లాంటి కాలేజెస్ తీసుకుంటే భయంకరమైన స్ట్రిక్ట్ అనమాట. నాకు ఒక పేరెంట్ రికమెండ్ కూడా చేయదు సార్ నేను చెప్పాను. కానీ విఐటికి వచ్చే వరకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది, అంత స్ట్రిక్ట్ కాదు. ఈ మధ్యన నేను చదివినప్పటికీ ఇప్పటికీ కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా మారిందని విన్నా నేను. ఈ జనరేషన్ కంట్రోల్ చేయాలి కాబట్టి. అంటే మాకున్నప్పుడు స్మార్ట్ ఫోన్స్ క్లాసెస్లో నాట్ అలౌడ్. ఓన్లీ కీప్యాడ్ కెమెరా ఉన్న ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. మరి ఈ రోజుల్లో ఆ ఫోన్స్ ఎవరు వాడట్లేదు. అప్పుడు వాట్సాప్ అప్పుడప్పుడే వస్తుండే నేను చదివేటప్పుడు. ఇప్పుడు అదంతా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండాల్సిన వాళ్ళకి అవసరం ఉందేమో. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నారని నేను విన్నాను. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆపర్చునిటీస్కి మాత్రం కుదవలేదు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్లేస్మెంట్స్ ఎట్లా సార్ అప్పటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? నేను చదివినప్పటికీ ఇప్పటికీ కంప్లీట్లీ ఆపర్చునిటీస్ విషయంలో చాలా చేంజ్ వచ్చింది సార్. చదువుకునే విధానంలో కూడా చేంజ్ వచ్చింది. ఇప్పుడు కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ ఏఐ అని, ఎంఎల్ అని, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్. సో మేము చదువుకున్నప్పుడు ఓన్లీ కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండేది. అండ్ ఎస్పెషలీ మెకానికల్ ఇంజనీరింగ్కి విఐటి చాలా ఫేమస్. మెకానికల్ ల్యాబ్ చాలా బాగుండేది. మంచి ఇన్నోవేషన్స్ జరిగేవి ఆ ల్యాబ్ నుండి. సో మెకానికల్ అండ్ బయోటెక్నాలజీకి నేను చదువుకున్నప్పటి నుంచి విఐటికి చాలా మంచి పేరు ఉంది, ఈ 2 బ్రాంచెస్కి, మోర్ దాన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంటే కూడా కోర్ బ్రాంచెస్కి మళ్ళీ సిగ్నిఫికెన్స్ వచ్చే రోజులు అనమాట ఇవి. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఇప్పుడు ఏదో నువ్వు కోడింగ్ నేర్చుకున్న, ఇప్పుడు ఏ కోడింగ్ నాలెడ్జ్ లేని వాడు కూడా కోడింగ్ చేసేయచ్చు ఏఐ వాడి. సో కాబట్టి కంప్లీట్లీ ఒక షిఫ్ట్ జరుగుతుంది. షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్ కానీ, షిఫ్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ కానీ. సో మేము చదువుకున్నప్పుడు మాకు వర్క్ అయిన మెథడ్స్ ఇప్పుడు దే ఆర్ నో మోర్ రిలవెంట్. ఇప్పుడు కంప్లీట్లీ మారాల్సిన నెసెసిటీ ఉందన్నమాట. సో ప్లేస్మెంట్స్ అనేది డెఫినెట్లీ వస్తాయి కాబట్టి, కాకపోతే రోల్స్ అనేటివి ఇప్పుడు మాకు ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రోల్స్ ఆఫర్ చేశారు. మ్యాసివ్గా టీసీఎస్ అండ్ సిటీఎస్ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి. ఎవ్రీ ఇయర్ ఒక 1000 స్టూడెంట్స్ని, 1500 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటాయి. అది దట్ ఈస్ మాస్ రిక్రూట్మెంట్ అనమాట. సో అంటే విఐటి లాంటి కాలేజెస్లో చదివితే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక బేసిక్ ప్లేస్మెంట్ అయితే వస్తుంది. బట్ అది మనం ప్లేస్మెంట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఆ మాస్ ప్లేస్మెంట్లో చాలా తక్కువ శాలరీ ఆఫర్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ కింద పనికొస్తుంది. ఇప్పుడు నేను చదివే రోజుల్లో 3.5 lakh per annum వాజ్ శాలరీ. ఇప్పుడు దాదాపు అంతే ఉంది. ఇప్పుడు కూడా అంతే ఉంది ఈ 15 yearsలో కూడా. బట్ చాలా మారిపోయింది 15 yearsలో. బట్ సో నేను చదువుకునేటప్పుడు 3.5 lakh per annum అనేది ఒక గుడ్ ప్యాకేజ్. ఇప్పుడు కాదు, రీసెంట్ అది. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వాటికి కాదు. ఇప్పుడు ఇంటేక్ కూడా ఎక్కువ పెరుగుతుంది కదా సార్. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ నాకు కొంత ఉంది, మీకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ చెప్పండి. నేను చదివేటప్పుడు అండి ఓన్లీ ఒకటే బ్రాంచ్ ఉండేది విఐటి వెల్లూరు. సో ఇప్పుడు దేవ్ గాన్ ఫర్ 4 branches అండ్ 5th కూడా ప్లాన్ చేస్తున్నారు. వెల్లూరులో కూడా ఎక్కువ ఇంటేక్ కూడా ఉందంట. వెల్లూరులో కూడా నేను చదివినప్పటికి ఇప్పటికీ స్ట్రెంగ్త్ చాలా పెరిగిపోయింది. కాకపోతే ఏంటంటే అక్కడ అడ్వాంటేజ్ స్ట్రెంగ్త్కి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో దే హ్యావ్ హ్యూజ్ ప్లేస్. అది మేము చదువుతున్నప్పుడు కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ వెళ్తుంది. అంటే దే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ల్యాండ్ కానీ, అక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కట్టడం కానీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఓకే, కానీ పేరెంట్స్ అనేది ప్లేస్మెంట్ పరంగా మాస్ ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సిటీఎస్లో కానీ, టీసీఎస్లో కానీ ఒక ఈ ప్లేస్మెంట్ పరంగా అయితే ఇప్పటివరకు నా స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని చెప్పలేదు. కాకపోతే డ్రీమ్ కంపెనీస్ రావడంలో కొంచెం ఆబ్వియస్లీ తగ్గిపోతుంది, రేషియో తగ్గిపోతుంది.
సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెట్ డ్రీమ్ కంపెనీ అంటే 3 కేటగిరీస్లో పెడతారు ప్లేస్మెంట్ అనేది. ఓకే. నార్మల్ ప్లేస్మెంట్, డ్రీమ్ అండ్ సూపర్ డ్రీమ్. సూపర్ డ్రీమ్ అనేసరికి మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్ ఇట్లాంటి గూగుల్, యాపిల్ ఇట్లాంటి కంపెనీస్ వస్తాయి అన్నమాట. అవి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకుంటాయి. హార్డ్లీ లైక్ 20 స్టూడెంట్స్ అలా వస్తాయి సూపర్ డ్రీమ్ అనేది. సో ఈ 4 yearsలో ఎవరైతే ఎంజాయ్మెంట్తో పాటు డెఫినెట్లీ బీటెక్ అంటే ఎంజాయ్మెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది, దాంతోపాటు అకాడమిక్ అంటే కూడా స్కిల్స్ పరంగా గ్రో అవుతారో వాళ్ళకి డ్రీమ్ కానీ సూపర్ డ్రీమ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చదివినప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్మెంట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వచ్చింది. దట్ వాజ్ ద డ్రీమ్ కంపెనీ. ఓకే ఓకే, మంచి ప్లేస్మెంట్ కొట్టారు. యా ఇట్ వాజ్ లైక్ సో ఇనిషియల్లీ ఇట్ వాజ్ లైక్ 6 lakhs per annum అప్పుడు 2010లో. దెన్ ఆఫ్టర్ 1 year it was like when I moved to another company 12 lakh per annum ఆ రేంజ్లో ఉండేది అప్పుడు శాలరీ ఒక డ్రీమ్ కంపెనీకి. ఇప్పుడు అదే డ్రీమ్ కంపెనీకి ఇనిషియల్లీ దే ఆర్ ఆఫరింగ్ లైక్ 30 lakh per annum. 30 25 to 30 lakh per annum. కాకపోతే దానికి వన్ హ్యాస్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్. ఆ రేంజ్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది డెవలప్ చేసుకోవాలి. అండ్ అది డెవలప్ చేసుకోవడానికి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ విఐటి. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరిగింది. వెల్లూర్, చెన్నై, అమరావతి అండ్ భోపాల్. సో అమరావతిలో కొంతమంది స్టూడెంట్స్తో రెగ్యులర్గా నేను మాట్లాడుతున్నాను, నా స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో. భోపాల్లో ఎవరు నాకు టచ్లో లేదు. సో కాబట్టి ఐ డోంట్ నో హౌ భోపాల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డూయింగ్. బట్ అమరావతి పర్లేదు. వెల్లూర్ ఈజ్ డూయింగ్ రియలీ గుడ్. చెన్నై ఈజ్ ఆల్సో గుడ్. అమరావతి ఇట్స్ లైక్ ఓకే టైప్లో ఉంది. యా, బట్ భోపాల్ నాకు ఐడియా లేదు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే విఐటి ఎవరైనా ఎగ్జామ్ రాసి దాంట్లోకి వెళ్దాం అనుకుంటుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోర్ బ్రాంచెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైక్ మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ కానీ. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఓకే ఇన్ దిస్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ఉంది కాబట్టి ఈ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కంటే కూడా ఈ బ్రాంచెస్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది ఫ్యూచర్లో. స్కోప్ ఉందంటారా? ఉంది, డెఫినెట్లీ ఉంది. కాబట్టి ఇటు సైడ్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 1, ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఆబ్వియస్లీ. అంటే ఒకప్పుడు ఏంటంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా స్టూడెంట్కి మెకానికల్ ఉన్నా కూడా ఆ పర్టికులర్ కాలేజ్లో సిఎస్ వచ్చింది కాబట్టి అదే తీసుకునేవాళ్ళు, అది టాప్ బ్రాంచ్ అనే దాంట్లో. బట్ నేను ఎప్పుడు అది ఇంట్రెస్ట్తోనే వెళ్ళమంటాను. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కోర్ బ్రాంచ్ అస్సలు వదులుకోకండి. ఓకే. అండ్ సెకండ్లీ ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అనేది సపరేట్గా పెట్టకుండా ఒక 5 కేటగిరీస్లో వాళ్ళు తీసుకుంటున్నారు పిల్లల్ని. సో కేటగిరీ 1, 2 పర్లేదు, ఫీ స్ట్రక్చర్ అంటే మెరిట్లో ఉన్నట్టు. నార్మల్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. బట్ 3, 4, 5 కేటగిరీస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మేనేజ్మెంట్ సీట్ అనమాట. అంటే పెద్ద ర్యాంక్ వస్తే ఉంటుంది, ఆ కేటగిరీస్లోకి వెళ్తారు. ఇటువంటి స్టూడెంట్స్ సక్సెస్ అయినటువంటి ఉన్నాయా సార్ అక్కడికి వచ్చిన తర్వాత? ఉన్నాయి, బట్ తక్కువ. సో కొంతమంది అంటే సక్సెస్ అనేది మనం ఈ అకాడమిక్ సైడ్ చూస్తే తక్కువ, బట్ వాళ్ళు అదర్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని, ఇంకా చదువు రావడానికి వేరే స్కిల్స్ ఉంటాయి, అదర్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకొని కాంపిటీషన్. ఇప్పుడు ఒక స్టార్టప్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అంటే ఏదన్నా ఒక లైక్ స్కిల్ ఉండాలి, లేకపోతే ఫినాన్షియల్ బ్యాకప్ ఉండాలి. ఫినాన్షియల్ బ్యాకప్ ఉంది, వాళ్ళు ఈ అదర్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి కొంతమంది. బట్ విఐటి వెల్లూరులో 20,000 ర్యాంక్ లోపు వస్తే కేటగిరీ 1లో మంచి ప్లేస్మెంట్ వస్తుంది, లైక్ సీట్ వస్తుంది. సో వాళ్ళకి మాత్రం మంచి ఆపర్చునిటీ, అది వదులుకోవద్దనే చెప్తాను. అంటే ప్రొవైడెడ్ యు ఆర్ నాట్ త్రూ జేఈ, ఎన్ఐటి కానీ ఐఐటి కానీ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు, డీమ్ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలన్నప్పుడు విఐటి వెల్లూర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. యా, సో చాలా నేర్పిస్తుందండి కాలేజ్ అయితే. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొంతమందికి ఒక అపోహ ఉంది, లైక్ డ్రగ్స్ అని, చాలా నెగటివ్ సైడ్ వెళ్ళిపోతారు పిల్లలు అనే ఒక భయం ఉంటుంది. అదొక జెనరిక్ టాక్ అనమాట. సో అంతకంటే ఎక్కువ డ్రగ్స్ కానీ ఐఐటి టాప్ 7 ఐఐటీస్లో ఉంది. అవును. సో మనందరికీ తెలిసిన విషయం, ఎన్ఐటి అయినా ఏదైనా కూడా. సో ఆ ఆస్పెక్ట్ మీద
విఐటి వెళ్ళాలా వద్దని ఆలోచించకండి, బికాస్ దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే ద పర్సనల్ చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్, అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది. సో బట్ ఆపర్చునిటీస్కి అయితే కొదవలేదు విఐటిలో. వెరీ గుడ్ థింగ్. స్టూడెంట్స్, ఈరోజు విక్రమ్ గారు మనకి యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ ఫ్యాకల్టీగా 2 ఫీడ్బ్యాక్స్ ఇచ్చారనమాట. అంటే తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో పాటు తన స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు కొంత మనకి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీకు టాప్ కాలేజ్ మిస్ అవుతున్నాయి అనుకున్నప్పుడు సో వెల్లూరుని కూడా ఒక చాయిస్ పెట్టుకోండి. కాకపోతే సార్ చాలా విషయాలు చెప్పారనమాట. అంటే మీ ఇంట్రెస్ట్, మీ యొక్క స్కిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అల్టిమేట్గా. బట్ ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ ఫీజు కట్టి కూడా అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అనమాట, కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసి ఒక అతను ఈ రోజున పెద్ద ఈవెంట్ మేనేజర్ కంపెనీ రన్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ మీకున్నటువంటి ఇంట్రెస్ట్, స్కిల్ అనేది అక్కడ ఏదో ఒక స్కిల్ ఉంటుంది ప్రతి స్టూడెంట్లో, అక్కడ మీకు ఒక అవకాశం వస్తుంది. సార్ కమ్యూనికేషన్ గురించి చెప్పారన్నమాట. విక్రమ్ గారు ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు కలిసి మాట్లాడాను కాబట్టి. సో అక్కడికి వెళ్ళి తను ఇంప్రూవ్ చేసుకోగలిగారు కాబట్టి ఎన్వైరన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ కూడా బాగానే ఉంది. ఇంటేక్ అంటారా, ఇంటేక్ తగ్గట్టుగా మాస్ ప్లేస్మెంట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కొంత ప్లేస్మెంట్ తక్కువ రావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉందంటే దాని తర్వాత మళ్ళీ మీరు వేరే కంపెనీలో చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు వదులుకోవద్దని కోరుకుంటూ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం. విక్రమ్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ ఫీడ్బ్యాక్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.